దావీదు సమస్తమును సంపాదించుకొనెను. 1వ అధ్యాయము. తిరిగి తెచ్చుకొను విషయమై నిరీక్షణ. 1 సమూయేలు 30వ అధ్యాయము. దావీదును అతని జనులను ఒక గొప్ప నష్టము పొందియుండిరి. అమాలేకీయులు వారందరి ఇండ్లను తగులబెట్టి వేసి వారి స్త్రీలను బిడ్డలను చెరపట్టుకుని వారి సొత్తునంతయు దోచుకొని పోయుండిరి. అదెంత గొప్ప నష్టమనగా బలశాలులయుండియు ఈ పురుషులు ఎలుగెత్తి ఏడ్వసాగిరి. స్త్రీలైతే ఎప్పుడైనను ఎక్కడైనను ఏడవగలరు, వారిని ఎవరు కూడా ప్రశ్నించరు. వారు ఉదయమైనను మధ్యాహ్నమైనను సంధ్యావేళ అయినను ఏడవగలరు. బస్సులోనైనను ఏడవగలరు, రైలు బండిలో ఏడవగలరు, ప్లాట్ఫామ్ మీద ఏడవగలరు, ప్లాట్ఫామ్ వెలుపల ఏడవగలరు, ఒక్క దినములో ఎన్ని మార్లైనను ఏడవగలరు. ఎందుకు ఇలాగ ఏడుస్తున్నావు అని ఎవరు వారిని ప్రశ్నించరు. పురుషులు ఏడ్చిన ఎడల ఏదో ప్రమాదమైన కారణమే ఉండవలెను. ఇక్కడ చూచినట్లయితే యుద్ధ వీరులు ఎంత అధికముగా ఎంత గట్టిగా ఏడ్చుచుండిరనగా తుదకు ఏడ్చుటకు శక్తి లేని వారైరి. 4వ వచనంలో మనం చూస్తాం, కన్నీరంతయు కార్చివేయబడెను, గొంతుకులు రాచుకొని పోయుండెను, తలనొప్పి పట్టుకొనెను, ఇకను ఏడ్వజాలకుండిరి. అంత గొప్ప నష్టము వారికి కలిగి ఉండెను. మానవ రీతిగా చూచినట్లయితే పోయినది ఏదైనా తిరిగి దొరుకుట వట్టి మాట. అదే అధ్యాయమందు ఈ విషయం కూడా చదువుచున్నాము. దేవుని కృపా సహాయముల వలన పోగొట్టుకునిన వాటినెల్లా తిరిగి తెచ్చుకొనుటయే గాక మరింత అధికంగా కూడా తెచ్చుకొనిరి. అది వరకు ఎన్ని సంవత్సరములు అప్పు పడి ఉండిరో ఆ అప్పునంతయు తీర్చివేయగలుగునంతటి విస్తారముగా తెచ్చుకొనిరి. అన్ని సంవత్సరములు ఎక్కడెక్కడ సంచరించుచుండిరో వారు బస చేసిన స్థలము కొరకు కానీ పొందిన ఆహారము కొరకు కానీ ఏమి పైకము చెల్లించలేకపోయి ఉండిరి. కొన్ని దినములు లేక కొన్ని మాసములు ఒక స్థలమందు బస చేసి ఉండినను లేక దీర్ఘకాలము నివసించి ఉండినను వారికి నీడ ఆహారము ఇవ్వబడెను. మనము లేఖనములను బట్టి చూడగా ఎవరెవరు తనకు దయచూపి ఉండిరో ఆ సమస్త విషయములు దావీదు వ్రాయించి ఉంచెను. సజ్జనులు అనేకులు అతనికి మాంసము, పప్పు, కోడికూర ఇచ్చిరి. అప్పుడు వంట చేసిన పదార్థములను ఇచ్చిన వారెవరో, పాసిపోయిన పదార్థములను ఇచ్చిన వారెవరో కూడా దావీదు ఎరిగి ఉండెను. వచనములు 27 నుండి 31 వరకు చూడుము. కొద్ది రోజులలో చాలా రోజులలో తాను ఎక్కడ నుండెనో ఆ స్థలముల పట్టి ఇవ్వబడి ఉన్నది. మరియు కొద్ది రోజులకైతేనేమి అనేక రోజులకైతేనేమి దావీదు నివసించి ఉండిన ప్రతి స్థలమునకు తాను పొందిన దయ నిమిత్తమును తన అప్పు తీర్చు నిమిత్తమును దావీదు బహుమానములు పంపుచున్నట్లు 31వ వచనం తెలుపుచున్నది. ఏదైనాను పోగొట్టుకుని ఎడల మనకు ఎంతో మనసు కష్టముగా నుండును. మనమందరము కూడా ఏదో ఒక వస్తువును ఎప్పుడైనా ఎక్కడైనా పోగొట్టుకొని ఉన్నవారమే. కొన్ని పోగొట్టుకున్నప్పుడు మరికొందరు ఏడ్చి ఉన్నారు. కొందరు తాళపు చెవులు పోయినవి, కొందరి ఫౌంటైన్ పెన్నులు, మరికొందరు గొడుగులు మరిచి ఎక్కడో విడిచిరి. రైలు బండిలో పడకను చుట్టి మరిచిన వారు, చేతి గడియారములను మరిచిన వారు, ఇట్లు అందరము నష్టములు పొందిన వారమే. దేనిని పోగొట్టుకున్నను మనసులో బాధగా నుండను. పోయిన వస్తువు ఏమైనా తిరిగి దొరికితే ఎంత సంతోషము. పోగొట్టుకునినది ఏదైనా తిరిగి దొరికిన ఆ సంతోషమే ఒక విధమైనది. అది తిరిగి దొరుకుట వట్టిదేననుకున్నప్పుడు దానికి మరింత ఆనందము. కొన్ని ఏండ్ల క్రిందట మా టెలిఫోన్ బిల్లు ఒకటి కట్టు నిమిత్తము హెబ్రోన్లో నుండి ఒక సహోదరునికి 130 రూపాయలు ఇవ్వబడెను. ఆయన ఆ కాగితమును సొమ్మును కూడా ఒక డ్రాయర్లో ఉంచెను. ఆ దినమున ఆయన చాలా పని మీద నుండటం వలన మరునాడు కట్టవచ్చని తలంచెను. ఆ మరునాడు కూడా పని ఏమీ తగ్గి ఉండలేదు. కావున ఆపై వచ్చే దినము బిల్లు కట్టుదాంలే అనుకొనెను. 3వ నాడు ఆ బిల్లు కట్టుటకై సొమ్ము తీయబోయాను. బిల్లు కానీ సొమ్ము కానీ కనపడలేదు. ఆఫీస్ అంతటా వాటి కొరకు వెతికెను. ప్రతి డ్రాయరు, ప్రతి అల్మేరా తెరిచి చూచి మరియు ప్రతి మూలలో కూడా వెతికెను. బిల్లు కానీ నోట్లు కానీ కనపడనే లేదు. మేమందరము కూడా బహుగా విచారించితిమి. వీరి మీద వారి మీద అనుమానములు కూడా కలిగెను. ఇతడు తీసి ఉండినా అతడు తీసి ఉండినా ఆఫీసులో ఉన్న వారందరి మీద మాకు అనుమానంలే. అందుచేత ఆ దినమే క్రొత్త తాళములు కొని చాలా బందోబస్తు చేసేతిమి. 2 నెలలు గడిచిన తరువాత ఆ కట్టడంలోని గదులను ప్రతి ఒక్క దానిని శుభ్రము చేయొచ్చు. ఆ పని చేయుచున్న వారు వెనుక గదిని చేరిరి. అక్కడ ఒక అల్మేరా ఉండెను. దాని వెనుక శుభ్రము చేయవలెనని ఆ అల్మేరాను పక్కకు జరిపినప్పుడు గోడలో ఒక రంధ్రమును చూచిరి. మాయమైపోయి ఉండిన ఆ బిల్లు, నోట్లు ఆ రంధ్రమందుండెను. ఈ గది నుండి ఆ గదికి రవాణా చేసిన దొంగలు మంచి బుద్ధి కలిగినవియును ఆరితేరిన ఎలుకనై ఉండవలెను. ఆ సొమ్ము ఇక మాకు దొరుకునను నమ్మకమే వదులుకొంటిమి. అయినప్పటికీ ప్రభువా, ఎలాగైనా మా సొమ్ము మాకు దొరుకునట్లు చేయము, ఆ దొంగను మాకు అప్పగించుము అని ప్రార్థించుచునే ఉంటిమి. ఇప్పుడు బిల్లు, పైకము కూడా తిరిగి సంపాదించుకుంటిమి. కొంతకాలమైన పిమ్మట దొంగను కూడా పట్టుకొంటిమి. ఇక మా సంతోషం చెప్పవలెన ఆవరణమందున్న ప్రతి వారు పోయిన సొమ్ము దొరికినది అనుచు ఆనందించిరి.
ఆత్మీయ నష్టం కూడా ఇట్లే. మన తప్పులు, మన పతనముల వలన ఆత్మీయ నష్టములు అనేకములు పొందుచున్నాము. అనేకులకు సంతోషం అనున్నది అడుగంటినది. కష్టాలు, పరీక్షల వలన కొందరి విశ్వాసం కూడా అడుగంటి ఉండవచ్చును. కొందరికి దైవ సాన్నిధ్యమైన గ్రహింపు గతించి ఉండవచ్చును. కొందరు దేవుని చిత్తమును తెలుసుకొని రహస్యము ఇంకనూ నేర్చుకొని ఉండలేదు. అనేకులు వారు నూతన జన్మము పొందిన ప్రారంభమందు కలిగి ఉండిన శక్తిని పోగొట్టుకొనిరి. ఇతరులు వారి మొదటి ప్రేమను విడిచిపెట్టిరి. ఆత్మీయ నష్టము పొందిన హృదయములు ఎన్నో గలవు. బైబిల్ చదువుటయందు పూర్వమున్న ఆసక్తి ఉండుటలేదు. ప్రార్థన చేయుటకు పూర్వమున్న భారం ఇప్పుడు పోయినది. కొందరు బహిరంగంగాను, కొందరు రహస్యంగాను ఏడ్చుచున్నారు. అయితే పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకొనుటకు విశ్వాసం లేకయున్నారు. తిరిగి తెచ్చుకొనవలెనను ఆశ కలదు, అయితే ఎట్లు ఎరుగరు. పైగా తిరిగి తెచ్చుకొనగలమన్ను నమ్మకమే వదులుకొనిరి. తమ హృదయములలో ఏమనుకొనుచున్నారనగా, పూర్వముండిన సంతోష సమాధానములు నాకు తిరిగి దొరకవేమో, పూర్వము వలె ప్రభు సేవ ఇక చేయజాలనేమో అనుకొనుచున్నారు. ఆత్మీయముగా నీవు పోగొట్టుకొనినది ఏమై ఉండినను సరే, ఇదిగో నీకు ఒక వర్తమానం ఇచ్చుచున్నాము. ఏ కారణం చేత నీకు ఆ నష్టము కలిగి ఉండినను ఏమీ మించిపోలేదు. పోగొట్టుకున్నది నీకు దొరకగలదు. అంతేకాదు, నీవు పోగొట్టుకున్న దానికంటే మరింత అధికముగా నీకు ఇవ్వబడును. బైబిల్ గ్రంథము ఆరంభించడమే ఒక గొప్ప నష్టము యొక్క కథతో ఆరంభించబడెను. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అయినను ఇదే పుస్తకమందు దేవుడు మానవునికి ఒక నిశ్చయతను అనుగ్రహించుచున్నాడు. అదేమనగా, ఆదియందు ఆదాము సమస్తము పోగొట్టుకొని ఉండినను అదంతయు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నరుడు తిరిగి తెచ్చుకొనగలడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదామును ఏదేను వనమందు ఉంచి ఉన్నాడు, మరియు యావత్తు లోకము మీద చేపలు, పక్షులు, జంతుజాలములపై సహితము అతనికి అధికారము, పరిపాలన ఒసగి ఉన్నాడు. లోకమంతటికి ఆదాము నిశ్చయముగా అధిపతి అయి ఉండెను. 3వ అధ్యాయంకు వచ్చేదిమి. ఒక దొంగ ఎట్లు తరిమి వేయబడెను, ఆదాము అట్లే తరిమి వేయబడెను. తరిమి వేసిన వాడు దేవుడే అని ఆయన వాక్యము చెప్పుచున్నది. ప్రారంభమందు మనిషితో మనిషి మాట్లాడే రీతిలో ఆదాము దేవునితో మాట్లాడుచుండెను. ఇప్పుడైతే దేవుని సన్నిధి నుండి తరిమి వేయబడి ఉన్నాడు. ఏదేను వనములోని తన గృహము నుండి త్రోసివేయబడి అతని హక్కులన్నీ కోల్పోవలసి వచ్చెను. ఇంతకంటే నష్టముండునా? ఆది పురుషుడైన ఆదాము పొందిన నష్టము ఇంత ఎంత అని ఎవడునూ ఒక అంచనా వేయజాలడు. ప్రకటన 2వ అధ్యాయం 22వ వచనంలో చూడుము. ఆదికాండం 3వ అధ్యాయంలో పోయినవన్నీ తిరిగి దొరికి ఉండుట చూచుచున్నాము. పాత సృష్టి యొక్క మహిమను అత్యంతముగా మించినట్టి మహిమగల క్రొత్త సృష్టిని మనుషుడు పరిపాలించుట కనపడుచున్నది. ఆదికాండం 3వ అధ్యాయంలో నరుడు పోగొట్టుకున్న దానికంటే అత్యధికముగానే దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. తిరిగి సంపాదించుకొను ఈ కార్యము దేవుడు శిలువ శక్తి వలన ప్రారంభించెను. ఈ కారణముచే గొర్రెపిల్ల అను పదము ప్రకటన గ్రంథమందు 28 మార్లు చెప్పబడి ఉన్నది. వర్తమానం ఇది. ప్రతి పాపి యొక్క నష్టము మరియు ప్రతి విశ్వాసికి కలిగిన నష్టము దేవుని కృపా సహాయములతో తిరిగి సంపాదించుకొనవచ్చును. ఇది కల్వరిలో ప్రత్యక్షమగుచున్నది. మనుషులను 2 వర్గాలుగా భాగింపవచ్చును. రక్షణ పొందని వారున్నారు. వారు ఇప్పటికింకనూ నిజమైన సమాధానము పొందకై ఉన్నారు. వారు తమ పాపములను దేవుడు క్షమించి ఉన్నాడని చెప్పజాలరు. వారికి దేవుడు లేడు. వారి జీవితము అపజయము, దుఃఖము, అంధకారములతోనున్న జీవితము. లోకమందు దేనిని కానీ తమ స్వంతమని చెప్పజాలరు. దారిద్ర్యమందు మునిగి దినదినము తమ సమయమును, ద్రవ్యమును, శక్తిని వ్యర్థపరచుచునున్నట్టి బిచ్చగాండ్రు వీరు. అంధకారమందు పడి ఉండి జీవితమంతయు పాడు చేసుకొని పోగొట్టుకున్నట్టి వీరిది ఒక వర్గము. మరణించుచుండగా మతి ఉన్నను, మతి పోయి ఉండెనను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, ఇప్పుడు చచ్చిపోతున్నాను, జీవితం అంతా పాడైపోయింది అని ఎంతో దుఃఖముతో తాము కలిగి ఉండినది, తాము చేసినది అంతయు వ్యర్థమైనని ఒప్పుకొనుచున్నారు. నీ హృదయమును యథార్థముగా పరీక్షించుకొనము. దేవుని ఎదుట నీ జీవితం ఎట్లున్నది? నీ జీవితము వ్యర్థపుచ్చుచున్నావా? నీ సమయమును, ద్రవ్యమును, శక్తిని ఎట్లు వినియోగించుచున్నావు? వీటి వలన నీ జీవితమందు ఏదైనా సార్థకమగుచున్నదా? వీటి వలన నీకు నిజమైన సంతోషములు కలుగుచున్నవా? నీవు దేవునికి ఏ విధముగానైనాను పనికి వచ్చుచున్నావా? దేవుడు నీ జీవితమును కొంత ఉపయోగించనని చెప్పగలవా? నీ ఎడల నీవే సత్యముగాను యథార్థముగాను ఉండుము. పాపివై ఉన్నందున నీ జీవితము నిశ్చయముగా వ్యర్థమగుచున్నది. లేఖనములలో మన నీతి సహితము మురికి గుడ్డలుగా ఎంచబడుచున్నది. మనము ధనికులము, గొప్పవారమని చెప్పుకొనినను, ఎంతో డబ్బు గడించగలమని డంబములు పలికినను, పాపమందు జీవించుచున్న వారమైతే మన శ్రేష్టమైన యత్నములను కూడా దేవుడు మురికి గుడ్డలకు పోల్చుచున్నాడు. నేను కొన్ని చింపిగుడ్డలను చూచి ఉన్నాను. అవి ఎంత మైలా కుళ్ళుతోనున్నవనగా
బిచ్చగాండ్రు కుష్టులు కూడా వాటిని ముట్టరు. మానవ హృదయములు ఇట్టివే, మైలతో ఊరిపోయి ఉన్నవి, శుభ్రమగుట వట్టి మాట. దేవుని దృష్టి యందు మన నీతి మురికి గుడ్డల వంటిది. యెషయా 64:6. మన పాపములు క్షమించబడి మన హృదయములు కడుగబడని ఎడల మన జీవితములు మురికి గుడ్డలే. మన సమయము, డబ్బు, శక్తి సమస్తము వ్యర్థమే. అయితే దేవునికి స్తోత్రము, మన హృదయములు కడుగబడిన ఎడల దేవుని మందిరమందు ప్రశస్తమైన రాళ్లుగా మార్చివేయబడగలము. నీ పాపము క్షమింపబడుటకు నీవు ఇష్టముతో కోరుకొనుచున్నావా? మనం పోగొట్టుకున్న సమస్తమును తిరిగి పొందవలెనని యేసుక్రీస్తు లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను. ఇన్ని ఏండ్లు మన జీవితములను మనం వ్యర్థపరిచి ఉండినను దేవుని జతపని వారముగాను పాలి భాగస్థులముగాను తిరిగి కాగలము. 1 కొరింథీ 3:9. ఒక మంచి పొలములో కానీ వనములో కానీ ఒక మంచి తోటమాలి పని చేయుచునుటను చూచి ఉన్నావా? ఆ భూమిని వాడుకొనుటకు ముందుగా ఎంతో సిద్ధం చేయుచున్నాడు. ఒకప్పుడు ఆ భూమి రాళ్ళు, రప్పలు, ముండ్లతో నిండి ఉండవచ్చును. కొన్ని మాసములు గడిచిన పిదప అదే నేల విస్తారమైన పంటతో లేక రంగుల పుష్పములతో నిండి ఉండును. ఆ నేలలోని ప్రతి అంగుళము ఉపయోగించబడినది. ఇంతటి మార్పు కలుగుటకు రాత్రింబవళ్ళు బహుగా పాటుపడవలసి వచ్చెను. ఆ భూమిని సిద్ధము చేయు పని అధికముగా నుండెను. ప్రతి రాయి తీసి పారవేయవలెను. పిమ్మట విత్తనము వేసి అనుదినము నీరు పెట్టవలెను. అటు తర్వాత వారముల కొలది, మాసముల కొలది ఆ తోటను కాపు కాయవలెను. ఈ సుందర పుష్పవనము, ఈ నిండు పంటలతో తులతూగుచున్న పొలము ఆనాటి పనికి మాలిన భూమియేనా అని చివరిగా ఆశ్చర్యముందుదుము. ఇట్లే మనలను మురికి గుడ్డలకు పోల్చిన దేవుడు నా రమ్యమైన పంట, నా సుందర వనము అని చెప్పగలుగును. జీవిత రూపాంతరము ఈ రీతిగా కలుగగలదు. పాపము వలన పోగొట్టుకున్న సమస్తము తిరిగి పొందుట సాధ్యమే. నీ పాపము వలన నీవు చెడ్డ పేరు తెచ్చుకుంటివి. నీ కుటుంబమునకు అపకీర్తి, దేవుని నామమునకు అవమానం తెచ్చిపెట్టితివి. నీ పాపము వలన నీ జీవితమును, నీ ఆరోగ్యమును, నీ శరీరమును పాడు చేసుకుంటివి. నీ పాపముల వలన దేవునికి దూరస్తుడవైతివి. దేవుని సంబంధమైన విషయంలో నీవు ఏ మాత్రమును గ్రహింపచాలకున్నావు. దేవుని దృష్టి యందు నీవు బుద్ధి లేని వాడవే. నీవు చేయుచున్న ప్రతిదియు వ్యర్థమే. నిరీక్షణ లేకయే మరణింతువు. నీ జీవితంలో మార్పు పొందగోరుచున్నావా? నీకొక వర్తమానం ఇదిగో. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను చేరుము. నీ పాపముల విషయము దుఃఖించుచు పశ్చాత్తాప హృదయుడివై రమ్ము. ఈ దినమే ప్రభు నిన్ను క్షమించి మార్చివేయును. ఆయన ఈ లోకమునకు రావడమే నిన్ను వెదికి రక్షించుటకు. 31 ఏండ్ల క్రిందట నా జీవితం వ్యర్థమగుచుండెను, అంతయు సంపూర్ణముగా వ్యర్థమగుచుండెను. అవమానపు అపచయమైన ఫలము లేని బ్రతుకుచుంటిని. ఇప్పుడైతే నా మాటలు, నా క్రియలు నిత్యత్వమునకు ఉండిపోవునట్టి విలువ కలిగి ఉన్నవని సాక్ష్యం ఇవ్వగలను. చేరానిది ఏదైనాను చేసిన ఎడల నా ప్రభు వెంటనే నన్ను దిద్దుచు శిక్షించుచు తిరిగి రాబట్టుకొనుచున్నాడు. దావీదునకు 4 పెద్ద నష్టములు తన జీవిత కాలమందు కలిగినవి. విశ్వాసులమైన మన జీవిత కాలమందు కూడా పెద్ద నష్టములు మనకు సంభవించును. పోగొట్టుకున్నది దావీదుకు తిరిగి లభించుట వట్టి మాటయే గాని దేవుడు అతనికి తోడ్పడుట వలన ఆ 4 పెద్ద నష్టములలో పోయినవి తిరిగి దొరికెను, మరియు అంతకంటే అధికముగా విస్తారముగా దొరికెను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు సహితము ఎన్నో నష్టములు, సందేహించుట, బుద్ధిహీనత, గ్రుడ్డితనము, అపచయము వలనను సంభవించును. అయితే దేవుని వాక్యమందు మనము తెలుసుకొనున్నది ఏమనగా, విశ్వాసి ఆత్మీయంగా పోగొట్టుకొనిన ప్రతిదియు తిరిగి పొందగలడు. 1947లో మన దేశం అంతటిని భారతదేశం గాను పాకిస్తాన్ను గాను విభజించినప్పుడు హిందువులు, సిక్కులు అనేకులు తమ ఇండ్ల నుండి తరిమివేయబడిరి. వారు ఏమి విడిచిపోయి ఉండిరో, ఏమీ పోగొట్టుకొని ఉండిరో ఒక పట్టి తయారు చేయమని ప్రభుత్వము చెప్పగా, ఏదో కొంత మట్టుకైనను వారి నష్టమును ప్రభుత్వము తీర్చునని వారు పట్టీలను ప్రభుత్వమునకు అందజేసిరి. అనేకులు దొంగ పట్టీలు తయారు చేసిరి. 6,000 రూపాయలు నష్టపడి ఉంటే 26,000 రూపాయలు వేసిరి. లౌకిక జ్ఞానం అనగా నీదే. దేవుని ఎడల నీ ఎడల కూడా యథార్థంగా నుండుము. అప్పుడు నీవు పొందిన నష్టమును దేవుడే నీకు తిరిగి సంపాదించనిమ్ము. ఇట్లు ప్రార్థన చేయము, ప్రభువా, నేను పోగొట్టుకున్నదంతా నేను తిరిగి పొందేలాగున సహాయం చేయము. నీవు సమాధానం పోగొట్టుకుంటివా, సంతోషం పోగొట్టుకుంటువా, నీ విశ్వాసము తగ్గిపోయినా, సందేహములతో నీ మనసు నిండి ఉన్నదా, దేవుని వాక్యము కొరకు నీకుండిన ఆకలి పోయినా, కుంభమంత అన్నము తినే కొందరిని నేను ఎరుగుదును. మొదటిసారి, రెండవసారి, మూడవసారి, ఒకప్పుడు 4 పర్యాయములు కూడా వడ్డించుకొందురు.
ఒక డజను చపాతీలు, ఒక డజను పూరీలు, పెరుగు అవి ఇవి కలిపి ఎక్కించగలరు. ఇట్టివారు జబ్బు పడినప్పుడు ఒక ముద్ద అన్నము కానీ చిన్న రొట్టె ముక్క కానీ వారికి సహించదు. ఇట్టివాడు తిండి వద్దు అని అనుచుండగా చూచిన వారికి అతడు తప్పక జబ్బుగా ఉన్నాడని తెలిసిపోవును. వీడి ఇంతెంత మెక్కడము నా కళ్ళతో చూచినాను కదా, ఇదేమిటి ఇప్పుడు ఏది వద్దంటున్నాడు, బలవంతంగా తినిపించవలసి ఉంది అనుకుందురు. దేవుని వాక్యం ఎడల నీకుండిన ఆశ ఏమైపోయినది? నీవు క్రైస్తవుడైన క్రొత్తలో ఆ మొదటి దినములందు రోజుకు ఎన్నో అధ్యాయములు చదువుచుంటివి, ఎంతో ఉత్సాహంతో ప్రతి కూటమునకు వెళ్ళుచుంటివి. ఇప్పుడైతే సగం అధ్యాయం చదవడమే విసుగ్గా ఉన్నది. దేవుని వాక్యము కొరకు ఆకలిపోయినది, ప్రార్థన భారము పోయినది, దేవుని వాక్యమును గ్రహించుట పోయినది, దేవుని సాన్నిధ్యమందు హర్షించు విధము నీకు తెలియకున్నది. దేవుని మందిరమందు ఎన్నో విధములైన ధన్యతలను పోగొట్టుకుంటివి. ఉన్నది ఉన్నట్లు నీవు పొందిన నష్టములన్నీ దేవునితో చెప్పుకొని ఇట్లు ప్రార్థించుము: ప్రభువా, నేను పోగొట్టుకున్న సమస్తమును తిరిగి తెచ్చుకొనుటకు సహాయం చేయము. దేవుని వాక్యము నీకు నిశ్చయతనిచ్చుచున్నది. అదేమనగా పోగొట్టుకొనినదే కాదు, మరింత అధికముగా తెచ్చుకుందువని చెప్పుచున్నది. ఇంగ్లాండులో కొన్ని లాండ్రీలు కలవు. అక్కడ నీవు వేసిన బట్టలు పోయినను చినిగినను లాండ్రీ వారు నీకు ఇట్లు రాయుదురు: మీరు ధోతి ఇచ్చినారో లేక జుబ్బాని ఇచ్చినారో, మీరు వేసిన బట్ట కనబడటం లేదు లేక చినిగిపోయినది. మాకు చాలా విచారము. ఆ వస్త్రం ఏమిటో మాకు తెలిపితే దానికి బదులు తీర్చుదుము. నీవు వారికి అప్పగించిన వస్త్రము వారి యొద్ద పోయినను చినిగినను నీకు కలిగినంత నష్టమును తీర్చుదురు. నీ దగ్గర నుండి జవాబు అందగా, మీ కొలతలు మాకు తెలపండి, మీకు క్రొత్త వస్త్రమును ఇత్తుము అందురు. నీవు నష్టపడిన కోటు పాతది అయినను నీకు క్రొత్తదాన్ని ఇత్తురు. ఈ అనుభవము నాకు ఇంగ్లాండ్లో జరిగినది, ఇండియాలో కాదు సుమి. ఒకప్పుడు లాండ్రీలో నా కోటును పాడు చేసిరి, క్రొత్త కోటు కొరకు నాకు పైకంనిచ్చిరి. ఆ సొమ్ముతో దానికంటే మంచి కోటునే కొనుక్కొంటిని. ఇంగ్లాండ్ నాకు చేసిన దానికంటే మరింతగా దేవుడు నీకు చేయను. నీవు పోగొట్టుకున్న దానికంటే మరింత అధికముగా ఆయన నీకు ఇచ్చును. నీవు చేయవలసిన కార్యం ఇది: నీతితోనూ యథార్థముగాను సత్యమును చెప్పి నీ నష్టము విషయము అంతయు ఆయనకు తెలుపుము. ఇప్పుడు మనము పట్టింపబో దేవుని వాక్యమందు దావీదు యొక్క 4 నష్టములలో పోయిన వాటిని అతడు ఎట్లు తిరిగి తెచ్చుకొనెనో చూచిన పిమ్మట ఆత్మీయముగా మనము పోగొట్టుకొనిన సమస్తమును ఎట్లు తిరిగి తెచ్చుకొనగలమో తెలుసుకొందుము.